తిరుపతి మారుతినగర్లో ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. బుగ్గమఠానికి చెందిన 14.49 ఎకరాల భూములను అధికారులు సర్వే చేశారు. దేవాదాయ శాఖకు సంబంధించిన బుగ్గమఠం భూములను ఆక్రమించినట్లు ఆరోపణలు రావడంతో ఏప్రిల్ 11న పెద్దిరెడ్డికి దేవాదాయ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు. 3.88 ఎకరాలు ఆక్రమించినట్లు అధికారుల నోటీసులు అందించారు. మఠం అధికారులను పెద్దిరెడ్డి అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసు భద్రత మధ్య అధికారులు సర్వే చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, పెద్దిరెడ్డి ఇంటి వద్ద ప్రస్తుత పరిస్థితి ఏంటి? దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? మురళి, ఈ రోజు తిరుపతిలోని మారుతి నగర్ దగ్గర ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి నివాసం ఆవరణలో ఉన్న బుగ్గమఠం భూముల సర్వే కోసం అధికారులు రావడం జరిగింది. అయితే ముందు జాగ్రత్తగా పోలీసు సిబ్బంది కూడా అక్కడ మోహరించిన పరిస్థితి అయితే ఉంది. దీంతో తొలుత మంత్రికి సంబంధించిన అనుచరులు అక్కడ అధికారులతో వాగ్వాదానికి దిగినప్పటికీ కూడా అక్కడే పోలీసులు ఉన్న నేపథ్యంలో కూడా తర్వాత సర్వే అయితే యథావిధిగా కొనసాగిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఇక్కడ దాదాపు 14 ఎకరాల దాకా బుగ్గమఠానికి సంబంధించి, అంటే దేవాదాయ శాఖ పరిధిలోనే ఉన్న ఈ బుగ్గమఠానికి సంబంధించిన భూములు ఉన్నట్లుగా కూడా గతంలోనే నిర్ధారించడం కూడా జరిగింది. గతంలో కూడా దీనికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలోనే కూడా నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఫలితం లేనట్లుగా కూడా సమాచారం వస్తుంది. అయితే తాజాగా మొత్తం ఇక్కడ సర్వే నంబర్లు చూస్తే 261/1, 261/2 సర్వే నంబర్లలో మొత్తం 3.88 ఎకరాలు ఏదైతే పెద్దిరెడ్డికి సంబంధించి నివాసం ఉన్నట్లుగా కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు నోటీసులు కూడా అధికారులు ఏప్రిల్ 11న మంత్రి పెద్దిరెడ్డికి సంబంధించి ఆయన ఆ నివాసం దగ్గర నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ మొత్తం ఈ భూములు పెద్దిరెడ్డికి సంబంధించి సోదరుడైన ద్వారకానాథ్ రెడ్డి ఇతర కుటుంబ సభ్యుల పేర్లతో లీజుకు ఈ భూములు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే గతంలో కూడా దీనికి సంబంధించి లీజు ముగింపు వచ్చిందని చెప్పి గతంలో కూడా నోటీసులు ఇచ్చినట్లుగా కూడా సమాచారం. అయితే అప్పట్లో ఎలాంటి ఫలితం అయితే కనపడలేదు. ప్రస్తుతం ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి దీని మీద ఆరోపణలు రావడంతో మొత్తం దీని మీద కూడా అధికారులు, రెవెన్యూ సిబ్బంది కూడా దీనిపైన సమగ్ర సర్వే కూడా సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. ఇందులో భాగంగా ఈ రోజు సిబ్బంది వచ్చి సర్వే చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఈ సర్వేలో కూడా వివిధ సిబ్బంది అయితే పాల్గొన్నారు. భారీగా అక్కడ పోలీసు బలగాలు కూడా మోహరించిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా అధికారులు సర్వే చేశారు. తర్వాత సర్వే కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం మీద ఈ రోజు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయన్న కారణంగా కూడా ముందస్తుగా కూడా పోలీసుల భద్రత అయితే మోహరించిన పరిస్థితి అయితే సాఫీగానే అక్కడ ప్రస్తుతం సర్వే అయితే జరిగిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే అక్కడ అధికారులు సర్వే చేసి వెళ్లిపోయిన పరిస్థితి. ప్రస్తుతం అయితే ఆయన పెద్దిరెడ్డి నివాసం దగ్గర ప్రశాంత వాతావరణమే ఉంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్